బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన త్రాణేన భక్తమనసాం కరుణాకరేణ కోణేన కమలదృశస్తవ కామకోటి శోణేన శోషయసి వే మమ శోకసింధుం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు సహస్రనామాల్లోని 19వ నామమైన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనేటువంటి నామం గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు వంటి నాసిక కలది. దేవి యొక్క నాసిక కోటేరు వేసిన ముక్కులాగా ఉంటుందిట. ఇది సాముద్రిక లక్షణం. పరమేశ్వరి ఆవిర్భవ కాలంలో ఆమె శరీరం దేవతల యొక్క దివ్య తేజస్సుతో ఆవిర్భవించింది. ఆ సమయంలో కుబేరుని తేజస్సుతో దేవి నాసాదండం ఏర్పడింది. సంపెంగ పువ్వు మీద తుమ్మెద వాలదు. తన ప్రాణశక్తికి ఆధారం శ్వాస తీసుకునే ముక్కే. అది బలంగా ఉంటేనే మన ప్రాణానికి ప్రాణశక్తి వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ నాసికే మనకు ఆధారం. ఈ నామంని నిత్యం పఠించేటువంటి వారికి ఆ పరాత్పరి శ్వాసకు సంబంధించినటువంటి బాధలేమి లేకుండా మన గుండెను బలంగా ఉంచుతుంది. ఎవరైనా గుండెకు సంబంధించినటువంటి జబ్బులు ఉన్నవారు ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించి ఆ తీర్థాన్ని కనుక తీసుకుంటే ఆ తల్లి వారికి చక్కటి ఆరోగ్యాన్ని, గుండె బలాన్ని ఇస్తుంది. ఈ నామంతో నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయనీమణి పాడతారు. మీరందరూ విని మీ యొక్క అభిప్రాయాలను, ఆశీర్వచనాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కుబేర తేజో విలసిత సౌందర్య నాసిక నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కుబేర తేజో విలసిత సౌందర్య నాసిక నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఏకభక్తి మదర్చిత ఏషణారహిత ధృత ఏకభక్తి మదర్చిత ఏషణారహిత ధృత అనురాగ విమోహిత నిగమాంత సంచరిత ఏకభక్తి మదర్చిత ఏషణారహిత ధృత అనురాగ విమోహిత నిగమాంత సంచరిత నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ముక్తాహార సుశోభిత సకలాగమ సంస్తుత ముక్తాహార సుశోభిత సకలాగమ సంస్తుత మల్లికా సుమగాననుత గీర్వాణ వందిత ముక్తాహార సుశోభిత సకలాగమ సంస్తుత మల్లికా సుమగాననుత గీర్వాణ వందిత నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కుబేర తేజో విలసిత సౌందర్య నాసిక నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కుబేర తేజో విలసిత సౌందర్య నాసిక నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత